భానుప్రకాష్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. ఓకే అమ్మా. హలో. హరి ఓం. నమస్తే అమ్మా. మీరు సరస్వతి జ్ఞాన పుత్రికకు మీ పాదాలకు నమస్కారం తల్లి. అయ్యో అంత పెద్ద మాట పెద్దవారు. లేదు తల్లి, మీ యొక్క విద్యుత్ అవతల వచ్చేసి మీ యొక్క జ్యోతిష్యంలో మీ యొక్క పాండిత్యాన్ని చూస్తున్నాను తల్లి ప్రతిసారి మీ యొక్కది. మా బాబు పేరు భానుప్రకాష్ రెడ్డి. చెప్పండి. 25వ తేదీ జూన్ నెల 1983వ సంవత్సరము ఉదయము 11:59 కర్నూలులో పుట్టినాడమ్మా. లగ్నం వచ్చేసి కన్యా లగ్నము. ఇక్కడ ఉందండి కన్యా లగ్నం, చక్రం అంతా ఇక్కడ ఉంది. మంచి తల్లి. అదే అబ్బాయికి వివాహము, ఉద్యోగము. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు కానీ పొందన లేదు, సరిగా స్థిరంగా లేదు. స్థిరమైన ఉద్యోగము, వివాహము, సంతానం, గృహయోగం. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పడుతున్నందుకు క్షమించండి. అయ్యో అంత పెద్ద మాట మాట్లాడద్దు. మీరు ఉద్యోగస్థితి, మీకు కొంత చక్రం గురించి అవగాహన ఉంది కాబట్టి మీరు ఉద్యోగం గురించి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. దశమ స్థానంలో రవి ఉన్నాడు, తర్వాత రాహు, కుజుడు వీళ్ళంతా కూడా దశమ స్థానంలో ఉన్నారు. అంటే కొన్ని సార్లు బ్రేక్స్ రావడం, కొంత అంతరాయం కలగడం జరిగినా కూడా ఇతనికి ఉద్యోగ స్థితికి ఏమి ఇబ్బంది ఏం లేదు. చంద్ర మహర్దశ ప్రారంభమైంది, చంద్రుడిలో చంద్రుడు కాబట్టి కొంత చలనం ఉంటుంది, వేవరింగ్ మైండ్ కూడా ఉంటుంది. తర్వాత గృహప్రాప్తి అన్నారు. గృహప్రాప్తి వచ్చి 2014లో ఇతనికి గృహప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. మంచి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం ఉంది. మీరు కంగారు పడద్దు. ఈ సంవత్సరం కాకపోతే ఈయన ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో ఉండేటువంటి అవకాశాలు మాత్రం తక్కువ అండి. ఎందుకంటే చతుర్థాధిపతి దానికి ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి ఆ ఇంట్లో ఉండేటువంటి అవకాశాలు తక్కువ, కానీ ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం ఉంది. మంచి ఇల్లు కడతాడు, మీరు కంగారు పడకండి. ఇకపోతే మీరు అడిగింది పెళ్లి గురించి కదా. వివాహం ఇప్పుడు ఏప్రిల్ తర్వాత వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. సంతోషం తల్లి. ఓకే, మరి విన్నారు కదండి, మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా. మరి ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి ఈ మార్పుల్లో మనం చేయకుండా పనుల గురించి చెప్పారు కదా, మరి అలాగే చేయాల్సిన పనులు ఏమున్నాయంటారు? చేయాల్సినటువంటి పనులు అంటే ఇప్పుడు నక్షత్రం మారుతున్నప్పుడు ఇలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన ఏమిటి, పనులు చేయకుండా ఉండటమే మంచిది. కాకపోతే సంధ్యా సమయాల్లో ప్రాతఃసంధ్య, సాయం సంధ్య, తర్వాత మధ్యాహ్న సంధ్య, రాత్రి ఎలాగో మనం నిద్రపోతూ ఉంటాం, చేసేటువంటి పనులు ఏవి ఉండవు. ఈ మిడ్ పాయింట్ మధ్యాహ్నం కానీ లేదా సూర్యోదయానికి సూర్యాస్తమయానికి కేవలం ప్రార్థనలు తప్ప ఇంకా ఏ పని చేయకూడదంటారు. అంటే పొద్దున్నైతే తినడం అలాంటివి చేయదనుకోండి, సాయంత్రం పూట తింటూ ఉంటారు, అస్తమయ సమయానికి తింటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి పనులు చేయకూడదు. కేవలం ప్రార్థన చేయటానికి మాత్రమే ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారు లలితా సహస్రనామాల్లో ఏ మంత్రాన్ని జపించాలంటారు? స్వంత ఇల్లు కట్టుకోవడానికి లలితా సహస్రనామాల్లో మనకి ఒక నామం ఉంది, చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయిక. అయితే అక్కడ సహస్రనామంలో మనకి కనిపించేటువంటిది ఏమిటంటే చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అనేటువంటి నామం మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ చిన్న మార్పు చేసుకుని చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయిక అనేటువంటి నామాన్ని జపించుకోవడం వల్ల తొందరగా ఇల్లు అవుతుంది. ఇప్పుడు మన లలిత సహస్రనామాల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే సంథింగ్ ఉంటుంది కదమ్మా, 2 పంక్తులతో ఉంటుంది కదా, ఇలాగ 108 ఉంటుంది. ఇవి చదివితే సరిపోతుంది అంటారా? అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా చదవాల్సి ఉంటుందంటారా? అలా కాదు. ఇక్కడ మీరు అడిగేది బహుశా ఉత్తరపీఠిక కూడా చదవాలా అనేటువంటిది మీ సందేహం కావచ్చు. అంటే ఉత్తరపీఠికలో అది ఫలశ్రుతిలాగా చెప్పుకుంటాం. 5 వరకు చదివినా పర్వాలేదు, లేదా 11 చదివినా పర్వాలేదు. కాకపోతే ఏమిటంటే శ్రీమాత్రే నుంచి లలితాంబికాయై నమః అనేటువంటి నామం వరకు మొత్తం సహస్రనామాల్ని పారాయణ చేయాలి. తర్వాత ఉత్తరపీఠిక చదివితే విశేషం, కానీ చదవకపోయినా భగవంతుడి పాదాలకి, అమ్మవారి పాదాలకి అర్పిస్తూ భక్తితో చదివితే ఉత్తరపీఠిక చదవకపోయినా పర్వాలేదు. అలాగే మరి ఇంట్లో దోషాలు పోవడానికి ఏ మంత్రాలు జపించాలంటారో, అసలు ఏం చేయాలంటారు వాటికి? ఇక్కడ ఒకటి, వాస్తు దోషాలు పోవాలి అన్నా కూడా చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అని చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో ఉండేటువంటి కల్లోలాలు, మీరు అనేటువంటిది బహుశా ఇంట్లో ఉండేటువంటి కల్లోలాలు, కలతలు, కలహాలు ఇలాంటివి పోవాలని గృహఛిద్ర నివారిణ్యై నమః అనేటువంటి మంత్రాన్ని చేసుకోవాలి. గృహఛిద్ర నివారిణ్యై నమః అంటే అప్పుల వలన కానీ, కలహాల వలన కానీ, మరే చింతలైనా ఇంట్లో ఉన్నాయి అని అనుకుంటే అమ్మవారిని ఈ మంత్రంతో జపించాలి. అలాగే హ్యూమన్ రిలేషన్స్ బాగుండాలి అంటే, ఇంటా బయట కూడా ఇలా నెగ్గుకుని రావాలి, అందరితో రిలేషన్స్ బాగుండాలి అంటే ఏం చేయాలంటారు? నిత్యం లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలమ్మా, చేస్తే మంచిది. మరి ఇంట్లో సమస్యలు, చికాకులు ఉన్న స్పెసిఫిక్ ఏదైనా మంత్రం ఉందంటారమ్మా జపించడానికి? అదే ఇందాక నేను చెప్పాను, మంత్రం అంటే గృహఛిద్ర నివారిణ్యై నమః అని చెప్పుకోవాలి. బహుశా మీరు అడిగేది
ఏ పారాయణలు చేయాలి పారాయణాలు, అనేటువంటి సమస్య కూడా కావచ్చు. ఇంట్లో మనకి ఎప్పుడైనా వాస్తు దోషాలు కానీ ఇంట్లో కానీ చికాకులు కానీ ఉంటే ఏమిటంటే మామూలుగా అందరూ కూడా మణిద్వీప పారాయణం చేస్తే మంచిదని చెప్తారు. మనకి దేవి భాగవతంలో మణిద్వీప పారాయణ చేయాలి. ఓకే అమ్మ, మనకి సమయం కూడా అయిపోయింది. మళ్ళీ రేపు కలుసుకుందాం అమ్మ. అలాగే. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.